शादनगर के एमएलए वीरलापल्ली शंकर स्टेडियम की तामीर का संग बुनियाद रखा 2.75 करोड़ रुपए से। खेलों के जरिए बहुत इज्जत हासिल होती है। मैं पैसे का लालची शख्स नहीं हूँ। हरियाई स्कूल में खेलों के 5 तलबा को मुंतखब किया गया और 5,000 वज़ाइफ दिए गए। हल्के के 200 अफराद को 5,000 वज़ाइफ दिए जाएंगे। एमएलए जिन्होंने खिलाड़ियों को नवाजा, वो खिलाड़ी जिन्होंने एमएलए को बड़े एजाज से नवाजा। शादनगर के एमएलए वीरलापल्ली शंकर रियासती सरकारी सेक्टर अंडरटेकिंग्स के चेयरमैन ने कहा कि समाज में इज्जत ओहदों और कमाई से नहीं बढ़ती और शोहरत और इज्जत सिर्फ तालीम और खेलों से मिलती है। इन्होंने 2.75 करोड़ की लागत से एक सरकारी मिनी स्टेडियम की जदीद तरीन तामीर का संग बुनियाद रखा। इन्होंने मुकामी ओहदेदारों के साथ मिलकर इस प्रोग्राम का आगाज किया। इस मौके पर सरकारी कॉलेजों और मुख्तलिफ स्कूलों के सैकड़ों तलबा ने इस प्रोग्राम में शिरकत की। एमएलए वीरलापल्ली शंकर ने बाद में मुनक्किदा मीटिंग में बात की। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे शकील अहमद की एक खुसूसी रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ओम सर्वेश्वराय सदाशिवाय नमो नमः। ओम नमो अस्तु नमः। नमो पतये नमो नमः। ఇలా దేశవ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరుపుతా ఉన్నాం। అందులో భాగంగా విద్యార్థులు గ్రహించాలి, మనకు ఈ యొక్క ఇంకేమన్నా షటిల్ కానీ ఇండోర్ గేమ్స్ ఇవన్నీ ప్రోత్సహిస్తాం। మీరు ఒక కమిటీ వేసుకోండి। ఇలా తెలుసుగా కమిటీ అంటే ఎట్లుండాలి, ఒక ఆటల మీద దృష్టి ఉండాలి తప్ప వేరే మార్గాలు వేరే చిల్లర శాస్త్రాలు కాకుండా మీరెంత ప్రయత్నం చేస్తే అందులో ప్రెస్ మిత్రులను కూడా కలుపుకోండి, వాళ్ళు కూడా బాగా ప్రోత్సహిస్తారు। ఇటువంటి కార్యక్రమాలు తీసుకుందాం। మీకేం వసతులు కావాలో నాకు తెల్ల పేపర్ మీద రాసి జగన్, నీకు కూడా ఏం కావాలో రాసి తప్పకుండా ఇటువంటి టాలెంట్ ఉన్న పిల్లలకు విద్యార్థులకు ఒక హై స్కూల్ నుంచి 5 మంది విద్యార్థులను సెలక్షన్ చేస్తున్నాం। 5,000 వాళ్ళకు మెరిట్ స్కాలర్షిప్ కూడా ఇవ్వబోతా ఉన్నాం। దాదాపు 40 స్కూళ్లలో 200 మందికి 5,000 రూపాయలు మెరిట్ స్కాలర్షిప్ పర్ ఇయర్ ఇవ్వబోతున్నామని చెప్పి అందరితో మనవి చేస్తూ, మరి ఈ యొక్క కాంట్రాక్టర్తో కూడా మనవి చేస్తా ఉన్నా। మిత్రుడు ఏ పేరు ఇది రావాలబ్బా, పిల్లలు నాకు ఇచ్చారు। ఓకే సార్, ఓకే పిల్లలే గొప్పలు ఇప్పుడు करता हूँ शंकरन्ना का, जिन्होंने 2 करोड़ ग्रावयामि प्रत्यक्ष दीपं दर्शयामि दीपदीपान्द्रनैवेद्यं समर्पयामि। సంతోషంగా ఉంది। హైదరాబాద్కు కూతపెట్టు దూరంలో ఉన్న షాద్నగర్కు ఇప్పటి వరకు స్టేడియం లేని పరిస్థితి। క్రీడాకారులకు ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ, క్రీడల్లో ఎంత నైపుణ్యత ఉన్నప్పటికీ ఈ యొక్క స్టేడియంలో వసతులు లేక నీరుగారిపోతూ ఉన్నది క్రీడారంగం కాబట్టి నేను ఒకసారి ఈ యొక్క స్టేడియానికి పిలిపిస్తే ఈ చిన్నపిల్లల ఒక క్రికెట్ బ్యాచ్ తయారైతూ ఉంటే సమ్మర్ హాలిడేలలో
రావడం జరిగింది. ఈ పరిస్థితులను చూసి ఒక ప్రజాప్రతినిధిగా తలదించుకోవాల్సి వచ్చింది. ఆ రోజు ఇలా తలదించుకునే విధంగా ఈ స్టేడియానికి 2,75,00,000 రూపాయలు మంజూరు చేసి అన్ని అంగులతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇలా శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నా యొక్క లక్ష్యం ఒకటే, ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అందరికీ వాళ్ళ నైపుణ్యతను వెలికి తీసే విధంగా వాళ్ళు ఇక్కడ ఈ క్రీడలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉండాలని ఒక సంకల్పంతో ఎక్కడ లేని విధంగా కూడా ఈ స్టేడియం నిర్మించబోతూ ఉన్నాం. ఇంకా ఎన్ని డబ్బులైనా కూడా ఇప్పిపోతూ ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతం కొందూరు మండలాన్ని కూడా ఒక స్టేడియం మంజూరు చేయడం జరిగింది నూతనంగా. అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వాలు క్రీడల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజాప్రతినిధులుగా ప్రత్యేక దృష్టి పెడితే మన క్రీడలను ప్రోత్సహించినట్లయితే పిల్లలకు శారీరక దారుఢ్యం కూడా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటారు, మంచి చదువుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఆనందం అనిపిస్తుంది పిల్లలు చూస్తూ ఉంటారు. వారి చక్కటి భవిష్యత్తుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా అందరి మీద ప్రజాప్రతినిధులు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇలా రాజీవ్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా మనందరికీ తెలుసు, ఇలా రాజీవ్ గాంధీ గారు ఈ దేశం గురించి ప్రాణత్యాగాలు చేసిండు. సర్వతోముఖాభివృద్ధి గురించి ఈ దేశం భారతదేశం ఇలా ప్రపంచ దేశాలలో ఒక ఐటీ సాంకేతిక విధానాన్ని కూడా తేవడం జరిగింది. కాబట్టి ఇక సాంకేతిక విప్లవం తేవడం అంటే ఇలా అగ్రరాజ్యంగా ఈ దేశం నిలబడ్డది సాంకేతిక విప్లవాలు అంటే రాజీవ్ గాంధీ గారు. కాబట్టి ఆయన జయంతి పురస్కరించుకునే పిల్లల దగ్గరకు వచ్చి ఈ క్రీడా స్టేడియాన్ని మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక 4 నెలలనే అందరికీ అందుబాటులో తేబోతుంది.